కడప నగరంలో ఇటీవల జరిగిన సంఘటనపై ప్రజాస్వామ్య లౌకిక రాజ్యాంగ సమితి అధ్యక్షులు షేక్ సుభానీ ఖండించారు. ఈ మేరకు ఆదివారం సిటీ న్యూస్తో మాట్లాడారు. వైఎస్ఆర్ కడప నగరం ఆల్మాస్పేటలో ఇటీవల జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి చర్యలు సరికాదు. మత ఘర్షణలు కడప చరిత్రలో ఎన్నడూ జరగలేదు. ఈ సంఘటన మత సామరస్యానికి కొంతమంది చేసే ప్రేరేపిత చర్యల వల్ల శాంతి భద్రతలకు భంగం కలగకుండా ప్రతి ఒక్కరూ సంయమనంతో వ్యవహరించాలి. ఈ అల్మాస్పేట దాడిని మేమంతా తీవ్రంగా ఖండిస్తున్నాం. మత సామరస్యాన్ని దెబ్బతీసే వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. అల్మాస్పేట సర్కిల్ పేరుపై మొదలైన వివాదం చివరకు రాళ్లు దాడులు, లాఠీ చార్జీ వరకు వెళ్ళింది. రాజకీయ లబ్ధి కోసం కులాలు మతాలు పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టే కుటిల ప్రయత్నాలను మానుకోవాలి. రాష్ట్రంలో మత సామరస్యానికి నిలయంగా సోదర భావంతో ఎంతో ఐకమత్యంగా హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు తదితర వర్గాలు కలిసిమెలిసి జీవిస్తున్నాయి. ఐకమత్యంగా ఉంటే కొందరు ఓర్వలేకపోతున్నారు. రాజకీయ లబ్ధి కోసం ఇప్పుడు ప్రత్యేకంగా వారి మధ్య కొంతమంది దుష్టశక్తులు అల్లర్లు సృష్టిస్తూ మత ఘర్షణలకు పాల్పడుతున్నారు. మనసులు కలిసే సందేశాన్ని సమాజానికి అందిద్దాం. ఆల్మాస్పేట ఘర్షణల కారకులపై పార్టీలకు అతీతంగా ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా కోరుతున్నాం.